హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇప్పుడైతే మేము గయా నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. డైరెక్ట్ కాశీకైతే వెళ్తున్నాము. సో, ఈవినింగ్ 6:30 అలా అయిందండి టైము. 6:30కి స్టార్ట్ అయితే మేము కాశీకి రీచ్ అయ్యేటప్పటికి 12:30 అయిందండి. సో, 6 ½ అవర్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది గయా నుంచి కాశీకి. సో, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసి నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ నుంచయితే మేము బయటకొచ్చామండి. సో, రూమ్ వచ్చేసి బృందా హోటల్ అని చెప్పేసి ఒకటుంది. హోటల్‌లో అయితే మేము స్టే చేసాము. చాలా బావుందండి రూమ్ అయితే. సో, అది కూడా మీకు నేను చూపిస్తాను. సో, దాని కాస్ట్ వచ్చేసి 2100 అనమాట. 5 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు దాంట్లో. సో, దానికి సంబంధించిన హోటల్ బయటంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఫోన్ నంబర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. నేను సెపరేట్‌గా ఏం చెప్పట్లేదు. మీరు ఎవరైనా సరే కాశీకొచ్చినప్పుడు మీరు ఎక్కువ మెంబర్స్ ఉంటే గనక ఈ హోటల్‌లో స్టే చేయొచ్చు. చాలా కంఫర్ట్‌గా ఉంది. అలాగే చాలా నీట్‌గా కూడా ఉందండి హోటల్. సో, ఇంక అందుకే ఆ రోజు నైట్ వరకు అక్కడ హోటల్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ వరకు ఇంకా రెస్ట్ తీసుకున్నామండి. అంటే నైట్ అంతా జర్నీ కదా! సో, బాగా టైర్డ్ అయిపోయామనమాట. సో, ఇంకా పిల్లలతో ఉన్నాము. బాగా రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నామనమాట. సో, ఫస్ట్ కాశీకొచ్చిన వాళ్ళేంటంటే కాలభైరవుడి టెంపుల్ అని ఉంటుందండి. దాన్ని విజిట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మనం ఈ శివాలయాలు అవి ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం దర్శించుకోవాలంట. సో, అది తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన పనండి. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా. సో, అందుకని చెప్పేసి ఇంక మేము కాలభైరవ టెంపుల్‌కి కూడా వెళ్దాము అన్నట్టుగా ఫస్ట్ ఈ గంగా హారతి ఉంటుంది కదండీ! అది ఘాట్‌లో జరుగుతుందనమాట. సో, అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్‌నూను ఫస్ట్ గంగా హారతి అని స్టార్ట్ అయ్యాము. ఇంకా భోజనం అయితే ఏం తీసుకోలేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నపూర్ణ సత్రం అని చెప్పేసి ఉందనమాట. కాశీకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కరోజైనా సరే అన్నపూర్ణ సత్రంలో ఫుడ్ అయితే తీసుకోవాలండి. అది చాలా పుణ్యం అని చెప్పేసి అన్నారు. సో, అందుకని చెప్పేసి మెల్లిగా అన్ని షాపులు చూసుకుంటూ వెళ్ళి ఇక్కడే అన్నపూర్ణ సత్రంలో ఫుడ్ అయితే తినేసాము. అక్కడ వీడియో ఎలౌ లేదండి. అందుకే కొంచెమే నేను తీశాననమాట. సో, ఈ విధంగా కూర్చొని ఫుడ్ అంతా మేము తినేసి ఆ తర్వాత ఘాట్‌కైతే వచ్చేసాము. ఈ కాశీలో ఉన్న ఘాట్స్‌కైతే ఒక ప్రత్యేక చరిత్రే ఉందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం 84 ఘాట్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మోటార్ బోట్స్, నార్మల్ తెప్ప బోట్స్ ఉంటాయి కదండీ! అవి 2 మనకి అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ షేరింగ్ కూడా మనకుంటుందండి. అంటే నార్మల్‌గా షేరింగ్ అయితే ఒక పర్సన్‌కి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు చార్జ్ చేస్తారనమాట. సో, అన్ని ఘాట్స్ చూపించడానికైతే 2500 మోటార్ బోట్‌కి తీసుకుంటారండి. అదే నార్మల్ అయితే 2000 బోట్ చెప్తారనమాట. మనకి 1000 రూపీస్‌కే వచ్చేస్తారు. సో, అన్ని ఘాట్స్ చూడాలంటే దగ్గర దగ్గర 4 గంటల సమయం అయితే మనకు పడుతుందండి. మోటార్ బోట్ అయితే 2 గంటల్లో మనం చూసొచ్చేయొచ్చనమాట. ఇక్కడ ముఖ్యమైన ఘాట్స్ ఏంటంటే మణికర్ణికా ఘాట్, విశ్వనాథ్ ఘాట్, అస్సీ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, పంచగంగా ఘాట్, దశాశ్వమేధి ఘాట్. వీటిలో గంగా స్నానం అనేది చేయొచ్చండి. అంటే ఏ ఘాట్‌లో మనం గంగా స్నానం చేసినా మనకి ఆ పుణ్యం అనేది వస్తుందనమాట. మనకు వీలైతే గనక ఈ 5 ఘాట్లలో కూడా గంగా స్నానం అనేది చేయొచ్చనమాట. సో, ఇంకా అన్నీ కవర్ చేయలేనప్పుడు మణికర్ణికా ఘాట్ అని శివుని ఆలయానికి దగ్గరలో ఉంటుందండి. సో, ఆ ఘాట్‌లో మనం స్నానం చేస్తే సరిపోతుంది. ఇక ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం 5 ఘాట్లలో స్నానం చేయాలనుకున్నప్పుడు మార్నింగే వెళ్ళిపోయి మధ్యాహ్నం 12 గంటల టైం లోపల మనం ఈ స్నానం అనేది కంప్లీట్ చేసుకొని, అప్పుడు మనం మణికర్ణికా ఘాట్‌లోకి రావాలండి. అంటే ఫైనల్‌గా మణికర్ణిక ఘాట్‌కైతే వచ్చేయాలనమాట. లేదు ఇవన్నీ మనకు కవర్ అవ్వు అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ మధ్యాహ్నం 12:05 నిమిషాలకి మణికర్ణిక ఘాట్‌లోకొచ్చేసి మనం స్నానం కోసమని వస్తే, అక్కడ సాక్షాత్తు విశ్వనాథుడు అన్నపూర్ణ, విశాలాక్షి సమేతంగా సకల దేవతలతో స్నానం చేసేటువంటి సమయంగా చెప్తారండి. ఆ సమయంలో మనం వెళ్లి స్నానం చేస్తే ఇక ఈ జన్మకి ముక్తి లభించినట్టే అని మన పురాణాలన్నీ చెబుతున్నాయి. సో, ఆ టైంకి మనం వెళ్ళి మణికర్ణిక ఘాట్‌లో స్నానం చేస్తే చాలా మంచిదనమాట.
సో, మన వీలుని బట్టి, మనం వేసుకున్న ప్లాన్‌ని బట్టి, కాశీలో మనం ఉంటున్న డేస్‌ని బట్టి, మనం ఈ ఘాట్ల సందర్శనార్థం మనం వెళ్ళాలండి. సో, ఈ వెళ్ళి అప్పుడు ఈ గంగా స్నానం ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. గంగా స్నానం పూర్తయిన తరువాత శివుని దర్శనానికి ముందు కాశీయాత్రలో ప్రధానంగా కొన్ని ఆలయాల సందర్శనార్థం మనం శివుని దర్శనం అయితే చేసుకోవాలండి. దీనిని కాశీ పురాణంలో సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడే సూచించాడు. మరి ఆ ఆలయాలేంటి? వాటిని ఎలా చేరుకోవాలి? అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కాశీ ప్రయాణంలో గంగా స్నానం తరువాత శివుడి దర్శనానికి ముందు దర్శించుకోవాల్సిన ఆలయం ఏంటంటే దుండి మహారాజు గణేష్.
గణపతికి ఉన్న అన్ని రూపాలలో ప్రధానంగా చెప్పేటువంటి మరొక రూపం ఏంటంటే దుండి గణపతి. కాశీలో ఈ గణపతి 56 రూపాల్లో కొలువై ఉంటారండి. అయితే శివుడి దర్శనానికి ముందు అన్నిటికంటే ప్రధానంగా కాలభైరవుడి కంటే ముందు ఈ దుండి గణేషుని మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈయన దర్శనానికి వెళ్లే ముందు అక్కడ గరిక, తెల్ల జిల్లేడు, జిల్లేడు ఆకులు, కాయలు లాంటివి స్వామివారికి ప్రీతికరమైనవి అమ్ముతూ ఉంటారు. అవి స్వామివారి దగ్గర సమర్పించుకుని మనం దర్శనం అయితే చేసుకోవచ్చనమాట. కాశీయాత్ర తర్వాత మన జీవితంలో వచ్చే మంచి మార్పులకు విఘ్నాలు లేకుండా చేయడానికి ఈ గణేశుని దర్శనం అనేది తప్పనిసరండి. ఈ ఆలయాలన్నీ శివుడి ఆర్చ్ దాటాక షాప్స్ మధ్యలో కలిసిపోయి ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకుని దర్శనం చేసుకుంటూ వెళ్ళవచ్చు. వీటన్నిటిని దాటిన తరువాత మనం చేసుకోవాల్సిన దర్శనం చాలా ప్రధానమైనది ఏంటంటే క్షేత్రపాలకుడు కాలభైరవుడు దర్శనం అండి. ఈ దర్శనానికి రూ. 500 ఇస్తే క్యూ లైన్ దాటుకుని డైరెక్ట్‌గా లోపలికైతే తీసుకువెళ్ళిపోతారండి. ఈ టెంపుల్‌లో ఒక కర్ర, ఒక దండంలాగా ఉంటుందన్నమాట. దాన్ని తీసుకుని మన వీపు మీద కొడతారనమాట. అలా కొట్టడం వల్ల దర్శనానికి వచ్చాము అని ఒక అటెండెన్స్ లాగా, అంటే దాంతో పాటు మనకి నరకంలోకి ప్రవేశించిన తరువాత కొన్ని రకాల శిక్షలు అనుభవించాలి. కొన్ని దారులు దాటుకొని వెళ్ళాలి అంటారు కదండీ! ఇక్కడ మన వీపు మీద వేసేటువంటి ఒక దెబ్బ ద్వారా నరకంలో ఒక యాతన నుంచి బయటపడతాము అని చరిత్ర చెబుతోందనమాట. నాకు తెలిసినంత వరకు కాశీ గురించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తున్నాననే అనుకుంటున్నానండి. సో, ఎక్కడ వరకు అయితే మనకి వీడియో అలౌ చేస్తున్నారో అక్కడ వరకు అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను. అలౌ చేయని చోట నాకు అవ్వట్లేదనమాట. సో, ఇంకా నెక్స్ట్ కాశీ వ్లాగ్స్‌తో మళ్ళీ మీ ముందుకి వస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.